డిఎంకే ఓడిపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మొన్న మహిళా బిల్ వీగిపోవటం కూడా అది కూడా ఒక కారణం. ఇంకొకటి వచ్చి టెంపుల్స్, వాళ్ళు హిందూ మతం మీద మాట్లాడిన ఇది కూడా, ఎందుకంటే హిందూ మతం గురించి వాళ్ళు సనాతన ధర్మం అనేది ఉండకూడదు అని ఒక అది ఉదయ్ స్టాలిన్ లాంటి వ్యక్తి మాట్లాడితే స్టాలిన్ ఖండించకపోవటం. ఇప్పుడు ఒకసారి ఏదో జనాలు చూసి ఒక ఉత్తేజంతో ఏదైనా మాట్లాడేశాడేమో అని అన్నప్పుడు వెంటనే ఒకసారి చెప్పాల్సిందో ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే హిందువులందరూ కూడా దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. నాట్ ఓన్లీ తమిళనాడు ఒక్కటే ఆలోచించదు, ఇండియా మొత్తం ఆలోచించింది. ఏంటి అసలు ఒక సనాతన ధర్మం గురించి ఇంత ఇది కాదు, ఒక కరోనాతో పోల్చి ఇంత మాట్లాడారు అనేది. ఎందుకంటే ఇది ఇక్కడే పుట్టిన ఇది హిందూ మతం అనేది భారతదేశంలో పుట్టింది, బయట నుంచి తీసుకొచ్చి పెట్టుకున్న మతం కాదు. అలాంటిది మనం ఎక్కడో వెళ్ళి మనం ఏమీ రుద్దట్లేదు. మనం ఉన్న చోట మనము కూడా అలా హిందూ మతాన్ని గురించి మనం ఆచరించడం కూడా తప్పు అనేటట్టు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా తమిళనాడులో టెంపుల్స్ అన్ని కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కూడా అక్కడ సరైన వసతులు కల్పించకుండా ఇవన్నీ కూడా అన్ని పాడుబడినట్టు అయిపోవటం కానీ ఇవన్నీ కూడా హిందువులందరికీ కూడా ఒక బాధ అనేది అయితే ఉండింది. ఒక తారాస్థాయికి తీసుకెళ్లిపోయారు ఈ 5 ఏళ్లలో. అదంతా ప్రజల్లో వ్యతిరేకత అనేది బాగా కనపడ్డది. విజయ్ గారికి కలిసి వచ్చిన ఒక అవకాశం కూడా.